నేను ఇప్పుడు జాబ్ చాట్ కూడా రిలీజ్ చేస్తాం. అది దానికి అర్హులైన వాళ్ళందరికీ మీ ద్వారా చేరాలన్న ప్రయత్నంతో జస్ట్ ఒక 2 నిమిషాలు దాని ప్రోగ్రామ్ గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఈరోజు తీసుకోవడం జరిగింది. దీంట్లో మొట్టమొదటి కంపెనీ మనం గూగుల్ వారికి, గూగుల్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే. గూగుల్ కంపెనీలో గూగుల్ మ్యాప్స్ మనం అందరం వాడతాం, మనం డైరెక్షన్స్ వాడడానికి. సో ఈ గూగుల్ మ్యాప్స్ ఎలా తయారవుతాయంటే ప్రతి ప్రదేశంలో ఉన్న రోడ్ల వీటికి మ్యాపింగ్, అంటే రోడ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఆ రోడ్ పేరేంటి, ఆ రోడ్ లో ఒక బిల్డింగ్ పేరేంటి, ఇవన్నీ ఎంటర్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళు. సో ఆ పని చేయటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఆ పని ఇంకొక కంపెనీకి అప్పచెప్పడం జరిగింది, గూగుల్ వైపు, వర్చూసా అని చెప్పి. సో వర్చూసా కంపెనీ వాళ్ళు గూగుల్ మ్యాప్స్ చేసే పని కోసం మన దగ్గర నుంచి 350 మందిని మనకి జూన్ 24 అంటే మార్చ్ 24 అంటే సోమవారం, సోమవారం మనకి ఒక మెగా జాబ్ మేళ పెట్టడం జరిగింది. దీంట్లో అద్భుతమైనది ఏంటంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్, 18,000 స్టార్టింగ్ అనుకుంటాను. 18,000 స్టార్టింగ్. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ వాళ్ళే ఇస్తారు, ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. మనకు రావాల్సిందంతా కొంత మాట్లాడగలిగే ప్రతిభ, అంటే ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి కదా, మనం ఫోన్ చేసినప్పుడు మాట్లాడగలగాలి, ఏదైనా డౌట్స్ వస్తే కాల్ చేయగలగాలి, ప్లస్ కొంత బేసిక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చి ఉండాలి, రాయటం చదవటం. సో డిగ్రీ దీనికి క్వాలిఫికేషన్, అండ్ లాస్ట్ 4 years లో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు అర్హులే. సో ఈ ప్రోగ్రామ్ సంబంధించి మనం పోస్టర్ లాంచ్ చేస్తాం. దానికి జాబ్ డిస్క్రిప్షన్ తర్వాత ఏమేమి వస్తాయి అనేది కూడా నేను ఆల్ మీడియా మిత్రులకు అందరికి షేర్ చేస్తాం. ఇలాంటి కంపెనీస్ నెక్స్ట్ 45 days లో దాదాపు 3,000 ఉద్యోగాలకు సంబంధించి మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది మన కలెక్టరేట్ వైపు నుంచి. పిడి వికాస అండ్ వికాస టీం దాన్ని మొన్న కూడా ఒక 2-3 కంపెనీస్ తో మనం కూడా కలవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైనవి టీసీఎస్, ఇందాక నేను చెప్పిన వర్చూసా, ఐసాన్ ఐఎస్ఓఎన్ అని చెప్పి మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ కంపెనీ ఒకటి ఉంది, కోరమాండల్ మీ అందరికి తెలిసిందే, దెన్ టెక్ మహీంద్రా, కియా. సో ఈ కంపెనీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆప్షన్ కి మనం ఒక డ్రైవ్ లాగా పెడుతున్నాం. సో ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ స్టూడెంట్స్ కి కొంత ప్రిపేర్ అయి రావాలి, ఎందుకంటే